కేంద్రం ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ భయపడదన్నారు ఆ పార్టీ నేతలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై కేసు పెట్టారన్నారు. ఫాసిస్టు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక మోడీ ఈది ఒక్కటేనన్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులు 90% ప్రతిపక్షాల మీదనే జరుగుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ BSNL కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ భయపడదని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పేం జరగలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కోర్టులు ప్రజలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. మోడీ గారి ఫ్యాసిస్ట్ ప్రభుత్వము గాంధీ కుటుంబాన్ని కేసులతో లొంగదీసుకోవాలని చూస్తే అది మోడీ ప్రభుత్వం యొక్క అవివేకం అవుతుంది. మా పేపర్కి మా పార్టీ డబ్బులు ఇస్తే మనీ లాండరింగ్ కేసు పెట్టడం అనేది కక్ష సాధింపు చర్య. ఈడీ అధికారులు కూడా వారొక స్వయం ప్రతిపత్తికాలుగా సంస్థని మర్చిపోయి ఈడీ, CBI, బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. పసలేని కేసును పట్టుకొని ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తా ఉన్నారు. దేశ ప్రధానిని సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదలలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చెడు అంతటా వ్యాపించినా మంచినే మనం చూడాలన్నారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా ఉండాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభించారు ఆది శ్రీనివాస్. మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, మీ జిల్లా అధ్యక్షుడు ఆడియో దగ్గర నేను కూర్చొని పెట్టినా మీరు కూర్చున్నారు. ఫైల్ అంతా రెడీ అయిపోయింది. బిడ్డ మీరు కోసం లీవ్ పెట్టిపోయినట్టు ఆయన రాగానే తప్పనిసరి కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వాడు ఇప్పించేబట్టి ఏర్పాటు చేస్తాం. మిగతా ప్రెస్ క్లబ్ సంబంధించిన దాంట్లో కూడా అరువులు ఉంటే కూడా చెప్పండి, ఇబ్బంది లేదు. వారు కూడా మన అవసరం ఉంటే ఒకరు, ఇద్దరు, నలుగురు, 10 మంది వీలుంటే వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయనే అంశాలను దిశ కమిటీ చర్చించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సమావేశానికి 29 శాఖల అధికారులు హాజరయ్యారని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ 29 శాఖలకు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నామో, అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా, ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా రేపు పార్లమెంట్లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గ్రౌండింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఎర్రబెల్లి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తాను ఎమ్మెల్యేగా గెలిచాక పాలకుర్తికి అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నాడని చెప్పారు. పాలకుర్తిని దాచుకుంది ఎర్రబెల్లి కదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. పాలకుర్తిని వదిలిపెట్టే వెళ్లే ప్రసక్తే లేదని, ఎర్రబెల్లి అందుచూసి వెళ్తానని శపథం చేశారు. పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకర, వాళ్ళ చూపు తేడా కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు. మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. నేనైతే ఒక్కటే, నా పని ఏందో నేను చూసుకుంటా. నా పని ఏం పని? పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం, పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేయించడం నా బాధ్యత. అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత. అవి మేము చేస్తాం. అందులో మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మటుకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం తీరుకు నిరసనగా జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్లో పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.